మీ పేరండి? నా పేరు అలెక్స్ అండి. అభిలాష్ అలెక్స్. అభిలాష్. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. మరి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వచ్చింది, ఉప ఎన్నిక. ఏ పార్టీ గెలవబోతుంది? ఏంటి కారణాలంట? నాకు ఇప్పుడు వరకు నేను చూసిన దాని ప్రకారం అయితే నవీన్ యాదవ్ గెలుస్తారండి. 100% షూర్ అది. బికాజ్ ఇప్పుడు ఆయన తిరిగే అంతా టీఆర్ఎస్లో తిరగట్లేరు. అండ్ టీఆర్ఎస్లో ఇప్పుడు గొడవలు కూడా ఇంటర్నల్గా కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. లైక్ మాగంటి గోపీనాథ్ వాళ్ళ సెకండ్ వైఫ్కి ఇచ్చారు టికెట్. అండ్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ వాళ్ళ కొడుకు కూడా ఆ, ఏమంటారు, గొడవలు పడుతున్నారు. నాకు కూడా టికెట్ కావాలని ఆశిస్తున్నట్టు వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు. లైక్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి నడుస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఈ ఏరియాకి వచ్చేసి, జవహర్ నగర్కి వచ్చేసి, ఆయన టీఆర్ఎస్లో మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఇక్కడ మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు చాలా వరకు అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తామంటే ఇక్కడ మ్యాక్సిమం రెంటర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ సెటిల్ అయ్యారు, 10-20 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. బట్ అందరు రెంట్కే ఉంటున్నారు. వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారనమాట. బట్ ఎవరెవరైతే పార్టీలో లైక్ దేదీపియా ఉంది, ఇక్కడ కార్పొరేటర్ ఉంది, తనతో పాటు తిరిగిన వాళ్ళు, మాగంటికి సపోర్ట్ చేసేవాళ్ళు, ఆయనతో తిరిగే ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు చెప్పిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేశారు తప్పితే కామన్ పీపుల్కి శాంక్షన్ అనేది చేయలేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు రోడ్ చూస్తున్నారు, ఒక సైడ్ వచ్చి పెట్టండి. ఆ రోడ్ ఏదైతే తవ్వారో అది తవ్వి దగ్గర దగ్గర 4 months అవుతుంది. అండ్ మా ఇల్లు ఇక్కడనే 4 months అవుతుంది, అది ఇప్పుడు వరకు కంప్లీట్ చేయలేదు వాళ్ళు. అండ్ అలా తవ్వి వదిలేశారు. కంప్లీట్ ఎందుకు చేయలేదు అని అడిగితే కూడా దానికి రెస్పాన్స్ అనేది ఇవ్వట్లేదు. అండ్ డ్రైనేజ్ అనేది పోతూ ఉంది. లైక్ అది కూడా సొల్యూషన్ అనేది ఇవ్వట్లేదు. ఏంటి అంటే దానికి ఆన్సర్ చెప్పట్లేదు. ఫండ్స్ లేవు అది ఇది అని అంటున్నారు. బట్ తవ్వడానికి ఫండ్స్ వచ్చాయి, దాన్ని మళ్ళీ నార్మలైజ్ చేయడానికి ఫండ్స్ రావట్లేదు అని అంటున్నారు. అదొకటి. సో చాలా మంది ఇక్కడ మా యూత్, అంటే ఇక్కడ జవహర్ నగర్లో ఉంది మొత్తం మా యూత్. అండ్ మా యూత్ అందరూ ఇప్పుడు నవీన్ యాదవ్కి సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఆయన మమ్మల్ని పిలిచి మొత్తం అంతా క్లియర్ చేపిస్తాను, నేను ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటాను అని చెప్పారు. సో ఆయన మీద భరోసా పైన. అండ్ నవీన్ యాదవ్ ఎప్పుడు చూసినా పబ్లిక్ తోటి ఉంటాడు అనమాట. లైక్ ఎప్పుడు ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కానీ నేను కలవను, టైం లేదు అని చెప్పారు. ఎప్పుడు వెళ్ళినా మంచిగా రిసీవ్ చేసుకొని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఏంటి అది ఇది అని చెప్పేసి మొత్తం అంతా కనుక్కొని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసేలాగా చూస్తారు. సో నాకు నమ్మకం ఉంది ఆయన వస్తే ఇదంతా సాల్వ్ అవుతుందని. అండ్ వస్తారు గ్యారంటీగా. అండ్ మ్యాక్సిమం ఇంతకుముందు ఆయన ఎంఐఎంలో కూడా చేశారు వర్క్. సో చాలామంది ముస్లిమ్స్ కూడా ఆయనకే అంగీకారంగా ఆయనకే సపోర్ట్ చేసేలాగా ఉన్నారు. సో ఆయననే గెలుస్తారని నాకు. అంటే ఎంత మెజారిటీ రావచ్చు అంటారు మీ ఐడియా ప్రకారం? లైక్ 70% తోటి కొడతారండి. ఇప్పుడు ఇక్కడ ముస్లిం మెజారిటీ ఎక్కువ ఉందండి. మన అంటే ఈక్వల్ ఉంది. లైక్ హిందూ మెజారిటీ ఎంత ఉందో అంతనే ముస్లిం మెజారిటీ ఉంది. బీజేపీ అంటారా, టీఆర్ఎస్ పార్టీ ఓట్స్ అన్నీ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయాక బీజేపీకి సగము, టీఆర్ఎస్కి సగము అలా అయిపోయాయి. ఏవి మన హిందూ ఓట్లు. లైక్ ఎవరైతే హిందూ హిందూ అని అంటారో, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారో, వాళ్ళకి కట్టర్ హిందూ అంటారు కదా, వాళ్ళు వచ్చేసి అంతా బీజేపీ బీజేపీ అంటున్నారు. అండ్ ఎవరైతే భాయ్ భాయ్ దాంట్లో ఉన్నారో, లైక్ హిందూ ముస్లిమ్స్ అందరూ ఒకటే, వేరు వేరు ఏం లేదు. భాయిచారా ఎక్కువ ఉంటుంది మన హైదరాబాద్లో. లైక్ హిందూ ముస్లిమ్స్ అనే కాన్ఫ్లిక్ట్ లైక్ నార్త్ స్టేట్స్లో చేసినట్టు చేయరనమాట. సో ఈ భాయిచారాలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరు వర్క్ చేస్తారా అనిపిస్తుందో వాళ్ళకే వేస్తారు ఓట్లు. సో మ్యాక్సిమం ముస్లిం మెజారిటీ ఓట్స్ కూడా నవీన్ యాదవ్కే పడతాయి ఇప్పుడు. సో ఆయన్ని 100% గెలుస్తారు అని అందరికీ అష్యూరిటీ వచ్చేసింది. మెజారిటీ ఎంత రావచ్చు అంటారు? 70% వస్తుందండి. టోటల్ 70% వస్తుంది. 30% స్ప్లిట్ అవుతాయి లైక్ బీజేపీ. అంటే కేటీఆర్ గారు ఏమంటారంటే, మీరు కానీ కాంగ్రెస్ని ఓడిస్తే పథకాలు ఇంకా బాగా వస్తాయి, ఇప్పుడు గెలిపిస్తే మాత్రం మీకు ఏం పథకాలు ఉండవని చెప్తున్నారు ఆయన, కేటీఆర్ గారు. ఆయన చెప్తారా అండి? ఆయన ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఏం చేశారు? జస్ట్ మీడియా వరకే అవి చేసాం అంటున్నారు. బట్ ఆయనతోటి ఉన్న ఎవరైతే కార్యకర్తలు, ఆయన ఇప్పుడు ఫీల్డ్లోకి అయితే దిగారు కదా కేటీఆర్ గారు. ఫీల్డ్లోకి దిగి చూడరు. కార్యకర్తలు ఏం చేస్తున్నారో ఆయనకు తెలియదు. వాళ్ళు కార్యకర్తలు చెప్పి, ఆయనది కూడా తప్పేం లేదు. ఆయన మెజారిటీ ఏవైతే మంచి పనులు ఉన్నాయో చేశారు. బట్ ద థింగ్ ఈజ్, ఏవైతే లో వర్క్స్ ఉంటాయో, లైక్ ఇక్కడ ఇది స్లమ్ ఏరియా, బస్తీ ఏరియా, ఇలాంటి బస్తీ ఏరియాలు చాలా ఉన్నాయి జూబ్లీ హిల్స్లో. అండ్ ఈ ఏరియాస్లో కార్యకర్తలు మేము చేపించామని చెప్తారు. లైక్ ఇప్పుడు మీరే చూస్తున్నారు, లైవ్గా తిరుగుతున్నారు. ఏ రోడ్ అన్నా బాగుందా? జిహెచ్ఎంసీ వాళ్ళు రారు.
జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తున్నారు అని చెప్తారు కానీ వాళ్ళు రారు, చేపిచ్చేసామని చెప్తారు. దోమల మందు కొట్టే వాళ్ళు రారు, చేపిచ్చేసామని చెప్తారు. అండ్ ద థింగ్ ఈస్, దేదీప్య ఎప్పుడైతే కార్పొరేటర్ అయ్యిందో ఆ తర్వాత జిహెచ్ఎంసీ కానీ కార్పొరేషన్ వర్క్స్ ఏవి కావట్లేదండి. జస్ట్ తను ఉంది అంటే ఉంది పార్టీలో, కార్పొరేషన్ వర్క్స్ అయితే అస్సలు అవ్వట్లేదు.